ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. అందరికీ నమస్కారం. నేను మీ కౌసల్యను. మహాపెరివ మరో వీడియోతో మీ ముందుకు వచ్చినాను. అమ్మనాయకనూరు అనే ఊరిలో దసరా ఉత్సవములు ముగించుకుని కాంచీ పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామివారు దిండిగల్ నుంచి పళనికి వచ్చారు. ఇక్కడ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్యాస రూపంలో ఉంటారు. ఆరుపడై వీడిలో చాలా ముఖ్యమైనది పళని క్షేత్రం. మహాపెరివ పళని మురుగన్ని దర్శనం చేసుకుని అచ్చట నుంచి ధారాపురం, కోడి, చిన్న ధారాపురం, కరూర్, తిరుచి, కళ్ళకుర్చి నుంచి తిరుకోవిలూరుకి వేయించేశారు. తిరుకోవిలూరు చాలా గొప్ప వైష్ణవ క్షేత్రం. స్వామి పేరు దేహలీశ్వరర్. ఇక్కడి నుంచి మనలూరుపేట అనే ఊరికి వచ్చారు. 1929 జూలై 21వ తేదీ వ్యాస పూజ కోసం వచ్చారు. ఇది జరిగిన 3 రోజులకు పెరీవ పూర్వాశ్రమ తండ్రి అయిన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేహమును చాలించారు కుంభకోణంలో. ఈ మనలూరుపేట వ్యాస పూజ సమయాన మహాపరివారికి విపరీతమైన మలేరియా జ్వరం. లేవడానికి, తన అనుష్ఠానములు చేయుటకు కూడా శక్తి లేకుండా ఉన్నారు. వైద్యం చేసుకొనుటకు నిరాకరించారు. ఆయనను లేపి స్నానాదులు చేయించుటకు ఒక వ్యక్తి కావాలి, కానీ కైంకర్యం చేసేవారు ఎవరు ఆయనని ముట్టరాదు. ఆ సమయంలో తులసి తీర్థం తీసుకుని ఉండేవారు. అంత జ్వరంతో కష్టపడుతున్న తన పూజా కార్యక్రమములు, మఠ నిర్వహణ మొదలగు పనులను అశ్రద్ధ చేయలేదు పెరీవ. ఈ జ్వరంతో ఇంచుమించు 1.5 నెల బాధపడ్డారు. మనకి అనిపించవచ్చును, మహాపెరీవ సాక్షాత్తు ఈశ్వరుడే కదా, మరి ఆయనకు ఈ శారీరక బాధలు ఎందువలన? పరమాత్ముడు మానవుడిగా అవతారం ఎత్తితే ఆ మానవ జన్మకి అనుభవించవలసిన ఉపాధులు అనుభవించాలి కదా. శ్రీమద్ రామాయణంలో సీతాపహరణం తరువాత శ్రీరాముడు సీత కోసం ఎంత విలపించాడు ఒక సామాన్య మానవ. అలాగే కృష్ణావతారంలో కురుక్షేత్ర యుద్ధ అనంతరం దుర్యోధనుడి తల్లి గాంధారి తన 9 కుమారులను కోల్పోయి శ్రీకృష్ణునికి శాపం పెట్టింది, ఆయన వంశం కూడా నశించిపోవాలని. దానికి ఆ కృష్ణ భగవానుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. ఆ విధంగానే యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయినది. కావున మహాత్ములు ఎప్పుడు తన శరీర ప్రజ్ఞ గురించి బాధపడరు. ఏదైనా సరే సంతోషంతో స్వీకరిస్తారు. మనలాగా దానిలో మునిగిపోయి కష్టపడరు. పెరీవ ఆ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆయన నిలబెట్టి ఆయనకు స్నానం చేయించి ఆయన నిత్యకర్మలు చేయడానికి మనలూరుపేటలో ఉన్నప్పుడు 1929 మార్చి మాసంలో నుంచి మహారాష్ట్ర స్వామి అనే సన్యాసి వచ్చి కలిశారు. ఈయన దేవాసులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. ఆయనకు సడన్ గా సన్యాసి అవ్వాలని కోరికతో సన్యాసం తీసుకుని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం రామేశ్వర యాత్రకు వచ్చారు. ఆ సమయంలో రైల్లో ఆయన సన్యాస దండం కనిపించకుండా పోయింది. ఒక సన్యాసి దండం లేకుండా ఉండకూడదు. ఈ మహారాష్ట్ర స్వామికి హిందీ, మరాఠీ భాషలే వచ్చు. కానీ ఎవరి ద్వారానో పెరీవ గురించి తెలుసుకుని పెరీవాని మనలూరుపేటలో కలిశారు. పెరీవ ఆయనకి విద్వత్గా దండం ప్రదానం చేశారు. ఆ రోజు నుంచి ఈ మరాఠీ స్వామి పెరీవాతోనే ఉండిపోయారు. ఈయన 25 సంవత్సరములు పెరీవాతోనే ఉండిపోయారు. తన సిద్ధి పొందే వరకు ఆయన కాంచీలోనే సిద్ధి పొందారు. మహాకోపిష్టి పెరీవానే తన గురువు, దైవంగా భావించేవారు. పెరీవ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆయన స్నానం, అనుష్ఠానములు అన్నీ మరాఠీ స్వామియే చేశారు. చాలా శ్రద్ధతో సేవ చేశారు.
ఈ మరాఠీ స్వామికి పెరియవా మీద అచంచలమైన భక్తి. ప్రతి దినము ప్రొద్దుటే స్నానాదులు జపతపాలు ముగించుకుని పెరియవా ఉన్న చోటకి పుష్పాలు చందనం ఫలం తీసుకుని వచ్చి పెరియవాకు పాద పూజ చేసి ప్రదక్షిణాలు చేసి ఫలం నైవేద్యం పెట్టేవారు. ఈ పూజ చేస్తున్నంతసేపు ఆయన కన్నులు కన్నీరుతో దారలు కట్టేవి. ఈయన పెరియవా ఎక్కడ ఉంటే ఆయనతోనే ఉండేవారు. ఈ విషయం పెరియవా చెప్పినది. ఒకసారి భారతీయ విద్యాభవన్ వారు భవన్స్ జనరల్ అనే పెద్ద అనే పబ్లిష్ చేశారు. అందులోని టాపిక్ వాట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ. దీనికి మహాపెరియవా ఆ వ్యాసంలో పొందుపరిచిన విషయం పైన చెప్పబడిన మరాఠీ స్వామి వారి పాదపూజ. ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పెరియవాతోనే ఉండి చివరి వరకు మహాపెరియవాని దైవంగా తలిచారు. ఈయన విషయాల గురించి పెరియవానే స్వయంగా చెప్పారు. అలా యాత్రలు చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. 1932లో పెరియవా తిరుపతి చేరారు. తిరుమలకి మెట్ల దారిన వెళ్ళారు. మరాఠీ స్వామి కన్నా పెరియవా చిన్నవారు. కానీ మరాఠీ స్వామి నెమ్మదిగా తిరుమల గుడి ద్వారము వద్దకు చాలా ఆలస్యంగా చేరారు. అప్పటికి పెరియవా దర్శనం ముగించుకుని బయటికి వచ్చి చూస్తే మరాఠీ స్వామి అప్పుడే వచ్చారు. ఈ మరాఠీ స్వామిని చూడగానే పెరియవాకి అనిపించింది, అయ్యో ఈయనను వదిలేసామే అని. వెంటనే అక్కడున్న టిటిడి అధికారి మరాఠీ స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయవలసిందిగా కోరారు. వారు సరేనని మరాఠీ స్వామిని చూసి రండి స్వామి దర్శనానికి వెడదాము అని చెప్పారు. వెంటనే ఆయన స్వామి ఎవరు అని అడిగారు. బాలాజీ అని చెప్పారు. ఆ మరాఠీ స్వామి అన్నారు, బాలాజీ నీ ఎదురుగానే ఉన్నారు అని మహాపెరియవాని చూపించారు. నేనేదో పెరియవా ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళడం అలవాటు అంతే, ఆయనే నేను వేరే దైవాన్ని దర్శనం చేసుకోవటం అవసరం లేదు అని అన్నారు. అది విన్న అక్కడున్న అందరూ ఆశ్చర్యం కోరి పెరియవాకి నమస్కారం చేసి తిరిగి పెరియవాతోనే వెళ్ళిపోయారు. మనలూరుపేటై వ్యాస పూజ ముగించుకుని పెరియవా విల్లుపురానికి వచ్చారు. విల్లుపురం పెరియవా అవతార స్థలం. ఆ ఊరి జనాలకి ఎంతో గర్వం. మా ఊరి పిల్లవాడు కాంచీ పీఠాధిపతి అయినారు అందుకని ఊరంతా ఒకటే కోలాహలం. ఎంతో ఆర్భటంగా పెరియవాని ఆహ్వానించారు. అచ్చట నుంచి దిండివనం, ఆ తర్వాత తండలం అనే ఊరికి వచ్చారు. ఆ ఊరి జనం పెరియవాని ఆహ్వానించి ఉల్లాసంగా పూర్ణ కుంభంతో ఉత్సవం చేసుకున్నారు. సాధారణంగా భక్తులు పెరియవాని దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఫలం, పుష్పం, కలకండు ఏదో ఒకటి తీసుకొచ్చి అర్పించేవారు. ఆ ఊరిలో ఉన్న ఒక పశువుల కాపరి పెరియవాని చూడగానే అతనికి భక్తిభావం కలిగింది. ఆ భక్తికి అతను ఒక రకం మనోభావన కలిగి తనకున్న కొద్దిపాటి భూమి అమ్మివేసి ఆ సొమ్ము తీసుకువచ్చి పెరియవాకి అర్పించాడు. తనకు ఏమీ లేకుండా మొత్తం అంతా పెరియవాకి అర్పించాడు. ఆ తర్వాత పెరియవా ఆ ఊరు నుంచి బయలుదేరి వెడుతూ ఆ ఊరు తహసీల్దార్ని పిలిచి ఆ పశువుల కాపరికి 4 కాణీల ప్రభుత్వ పోరంబోకు భూమి ఇవ్వమని చెప్పారు. అదే విధంగా జరిగింది. భగవంతునికి పశువుల కాపరి చిన్నది తన దగ్గర ఉన్న మొత్తం ఇచ్చివేశాడు. దానికి భగవంతుడు అనుగ్రహం వలన మరల భూమి లభించింది. ఇచ్చట మనకు గుర్తుకు వస్తుంది కుచేలుడు శ్రీకృష్ణుని గుప్పెడు అటుకుల విషయం. కుచేలుడు గుప్పెడు అటుకులు ఇచ్చి అష్టైశ్వర్యములు పొందాడు కదా. భక్తికి ఉదాహరణ ఇది. ఎన్నో రకాలుగా మనం తర్వాత పెరియవా యాత్ర హర హర శంకర, జై జై శంకర. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మరో వీడియోలో కలుద్దాం.